హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ప్రముఖ రచయిత విజయార్కే గారి ఆడియో కథలు మీరు ఇప్పుడు వినబోతున్నారు. మనం రకరకాల చెట్లు చూసాం. మరి నవ్వు చెట్టు కూడా ఉంటే నవ్వు చెట్టు కథలోకి వెళ్ళి చూడండి. చెప్పిన మాట వినే పెళ్ళాం కావాలని జపాన్ వెళ్ళి రోబో సుందరిని తీసుకువస్తే ఏం జరిగింది? నవ్వు కనబడుట లేదు అని ఆ యువకుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? ఇంతకు ఆ నవ్వు మిస్ అయింది ఎక్కడా? లాక్డౌన్లో ప్రద్యోదయం నేర్పిన పాఠమేమిటి? 2001లో ఏం జరిగింది? భద్రం, బీ కేర్ఫుల్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకే ఆడియో బుక్లో విభిన్నమైన 5 కథలు మీరు వినబోతున్నారు. ఈ కథలు వినండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో. మన పెదవుల మీద నవ్వు కనిపిస్తుందా? ఇతరులకు ఆ నవ్వు వినిపిస్తుందా? ఈ సృష్టిలో మనసారా నవ్వగలిగే మనం మనస్ఫూర్తిగా నవ్వుతున్నామా? ఈ ప్రశ్నకు ప్రముఖ రచయిత విజయార్కే గారు చెప్పే సమాధానమే ఈ లాఫింగ్ ట్రీ. ప్రపంచంలో నవ్వు అదృశ్యమైన వరస్ట్ టెన్స్లో సైంటిస్ట్ సాకేత్ సృష్టించిన లాఫింగ్ ట్రీ నవ్వు పరిమళాలు వెదజల్లుతోంది. ఆ లాఫింగ్ ట్రీ కథేమిటో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత విజయార్కే గారు 2007లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో రాసిన లాఫింగ్ ట్రీ నవ్వు చెట్టు కామెడీ కథ విని తీరవలసిందే. రాత్రి పగలు నన్ను వేధించే ఒత్తిళ్ల మధ్య నేను కనీసం నవ్వలేకపోతే మరణించవలసి ఉంటుంది. అబ్రహం లింకన్. అది ఫ్యూచర్ టెన్స్లో ఒకానొక వరస్ట్ టెన్స్. కెరీర్, బిజీ, డబ్బు, పక్కవాడు ఫినిష్ అయిపోవాలనే స్వార్థం, ఫీలింగ్స్తో టెన్స్ని పెదవుల మీద అతికించేసుకుని ఉపయోగంలో లేని వస్తువు క్రమేపీ అంతరించిపోతుందన్న డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి ఉపయోగించడమే మానేసిన నవ్వు క్రమక్రమంగా మానవ జీవితం నుంచి నిష్క్రమించిన ఒకానొక బ్యాడ్ టెన్స్. మరణం అనివార్యమని, క్యాన్సర్ తనని కబళించేస్తుందని, గంటల్లో చావు తథ్యమని తెలిసినా ప్రపంచంలోని తన చివరి చిరునవ్వుని తన పెదవుల మీదికి తెచ్చుకుని నా మొహంలో నవ్వు చూడాలని తప్పించిన నా పద్మక్క చివరి కోరిక ఈ లాఫింగ్ ట్రీ. సైంటిస్ట్ సాకేత్. 2036. మమ్మీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తల్లి సునామీని అడిగింది 10 ఏళ్ల బంటి. నవ్వు ఎగ్జిబిషన్కి, చెప్పింది తల్లి సునామీ. దాదాపు 32 ఏళ్ల క్రితం సునామీ తల్లి శ్రీలంక వెళ్ళింది. అట్ ద సేమ్ టైం సునామీ ఎంటర్ అయింది. సేమ్ టైం అక్కడే ఆ సునామీ సిచ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్లో సునామీని ప్రసవించింది. కూతురికి వెరైటీ కోసం సునామీ అన్న పేరే పెట్టింది. అది సునామీ పేరు వెనుక ఉన్న నేమ్ కహానీ. నవ్వు ఎగ్జిబిషన్ ఏంటి మమ్మీ? మొహాన్ని పెసరట్టు రోస్ట్ చేసి అడిగింది బంటి. ఏమో, నాకేం తెలుసు. మీ డాడీని అడిగితే నవ్వు అనే పదం కోసం డిక్షనరీలు వెతికి చూశారు. ఎప్పుడో ఆ పదం దాదాపు 30 ఏళ్ల క్రితం డిక్షనరీలో ఉండేదట. ఆ తర్వాత ఆ పదాన్ని ఎవరు వాడకపోవడంతో పీకి పారేశారట. అడిగిన డౌట్స్ చాలు, ఇంక పద అంది, ఈసారి తన మొహాన్ని మాడిపోయిన చపాతీలా చేసుకుని. జనం మొహాల మీద నవ్వు కండరాలు ఎప్పుడో అంతర్ధానమయ్యాయి. అసలు నవ్వే తెలియకుండా పోయింది. ఇలాంటి సిట్యుయేషన్లో ఎవరో తెలివైన బిజినెస్ మ్యాన్ నవ్వు ఎగ్జిబిషన్ పెట్టాడు. జనం విరగబడ్డారు. ఓ 55 ఏళ్ల శాల్తీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు నవ్వు ఎగ్జిబిషన్. దాదాపు 30 ఏళ్ల కిందట నవ్వు అనేది మన బాడీలో, ముఖ్యంగా పెదవుల మీద ఉండేది. అతను చెప్పడం ఆపి ఎలా నవ్వాలో తెలియక మొహం మార్చుకుని జనం వైపు చూశాడు. ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? నవ్వెలా ఉంటుందబ్బా? జనంలో క్యూరియాసిటీ. ఎస్, అంతెందుకు, చాలా వందల సంవత్సరాల క్రితం మన ఒంటి మీద మొత్తంగా వెంట్రుకలు ఉండేవట. అవి ఉపయోగంలో లేకుండా పోవడంతో క్రమేపీ అంతరించి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి అని ఆగి, సీ దిస్ పిక్చర్స్. దాదాపు 50 ఏళ్ల క్రితం సినిమా స్టిల్స్. అప్పట్లో కస్తూరి శివరాం, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి హాస్య నటులు ఉండేవాళ్ళు. వీళ్ళు తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాళ్ళు. వాళ్ళ పోస్టర్స్ జనం వింతగా చూస్తున్నారు. నవ్వు ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఫోటోలు గమ్మత్తుగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని స్టిల్స్ అవి.
కొందరు అలాంటి ఎక్స్ప్రెస్ చేయబోయి నవ్వు కండరాలు లేకపోవడం వల్ల అబ్బా అంటూ బాధతో విలవిల్లాడిపోయారు. అప్పట్లో హాస్య చిత్రాలు కూడా ఉండేవి. నవ్వును విరివిగా ఉపయోగించేవారు. మీకో విషయం తెలుసా? అప్పట్లో అంటే 30 ఏళ్ల క్రితం వరకు లాఫింగ్ క్లబ్బులు అని ఉండేవి. ఆ క్లబ్బుల్లో చేరిన వాళ్ళు రోజు నవ్వు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అంటూ 30 ఏళ్ల క్రిందటి క్లిప్పింగ్స్ చూపించాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమా నటుల ఫోటోలు. వీళ్ళు 30 ఏళ్ల క్రితం హాస్య నటులు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, సునీల్, ఎల్బి శ్రీరామ్, ఇలా చాలా మంది. ఆ తర్వాత నవ్వు మాయమవడం, జనం నవ్వును మర్చిపోవడంతో ఆ సినిమాల్లో కామెడీ మాయమైంది. వీళ్ళు ఆ క్యారెక్టర్స్ చేయడం మానేశారు. వీరిలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విషాద పాత్రల ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. బంటి ఆ ఎగ్జిబిషన్ను విచిత్రంగా చూస్తోంది. ఆమెకు తరచూ నవ్వు అనే పదం వినపడుతుంది, కానీ కనిపించడం లేదు. ఎగ్జిబిషన్కు వచ్చిన వాళ్ళంతా అదే విషయం చర్చించుకుంటున్నారు. అదే రోజు దినపత్రికల్లో ఓ మూలపడ్డ చిన్న వార్త ఎవరిని ఆకర్షించలేకపోయినా అదే ఓ రోజు సంచలనం సృష్టిస్తుందని ఆలస్యంగా తెలిసింది. కనుమరుగైన నవ్వును కనిపెట్టే ప్రయత్నంలో ఓ యువ సైంటిస్ట్ అన్న వార్తాంశం అది. విశాలమైన ఆ ల్యాబ్లో రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని బోన్సాయి వృక్షాలు ఉన్నాయి. గాజు బీకర్లు, వాటిలో రసాయనాలు, టేబుల్ మీద కంప్యూటర్. వీటన్నిటి మధ్య సాకేత్. ఒక్క క్షణం అతని మొహంలో గొప్ప ఫీలింగ్. దాదాపు 30 ఏళ్ల కిందట కనుమరుగైన ఆనందాన్ని, నవ్వును అతి కష్టం మీద ఎంతో ఇష్టంగా రప్పిస్తోన్న ఫీలింగ్. చెట్లు కృత్రిమంగా సృష్టించిన ఫ్యాన్ గాలికి ఊగుతున్నాయి, కానీ సహజంగా నవ్వు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆహ్లాదమైన పరిమళం పెదవులు విచ్చుకునేలా చేస్తున్నాయి. పువ్వులు నవ్వుల్లా పెదవులు తెరుచుకున్నట్లు ఉన్నాయి. యాహూ అంటూ అరిచాడు. లాఫింగ్ ట్రీ సాకేత్తో కరచాలనం చేస్తున్నట్టు ముందుకు కదిలింది. సక్సెస్! నా ప్రయోగం సక్సెస్! నేను లాఫింగ్ ట్రీని సృష్టించాను. నవ్వును పునః సృష్టించాను. ఆ గది గోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు సాకేత్. ఆ వార్త ప్రకంపనలు సృష్టించింది. ప్రభంజనమే అయింది. సంచలనాలకు కేంద్ర బిందువైంది. పత్రికల పతాక శీర్షికల్లో, టీవీ ఛానళ్లలో, FM రేడియోల్లో ఎక్కడ చూసినా నవ్వు చెట్టు వార్తలు. ప్రజలను ఉద్దేశించి సైంటిస్టు సాకేత్ ప్రసంగించారు. అన్ని టీవీ ఛానళ్లు లైవ్ ఇచ్చేశాయి. 30 ఏళ్ల సాకేత్ ప్రసంగం కొనసాగింది. రోడ్ల మీద కర్ఫ్యూ వాతావరణం. నా ప్రియమైన ప్రజలారా, నా 20 ఏళ్ల కల, నా 30 ఏళ్ల జీవితానికి సార్థకత, నా జీవితాశయం ఈ లాఫింగ్ ట్రీ. నా చిన్నప్పుడు అప్పుడప్పుడే కనుమరుగవుతున్న నవ్వు గురించి విషాదంతో కూడిన నవ్వు మొహంతో మా నాన్న చెప్పిన మాటలు. 5 ఏళ్ల క్రితం మృత్యు మొహంలో ఉండి కూడా మరణం అనివార్యమని, క్యాన్సర్ తనని కబలించేస్తుందని, గంటల్లో చావు తథ్యమని తెలిసి ప్రపంచంలోని చివరి చిరునవ్వుని తన పెదవుల మీదికి తెచ్చుకుని నా మొహంలో నవ్వు చూడాలని తప్పించిన నా పద్మక్క చివరి కోరిక ఈ లాఫింగ్ ట్రీ. ప్రియమైన ప్రజలారా, మీలో చాలా మందికి నవ్వు గురించి తెలియదు. నవరసాల్లో నవ్వు, అదే హాస్య రాజసం, కనుమరుగైపోయింది. ఒకప్పుడు మా రోజుల్లో ఇలా నవ్వుకునేవాళ్ళం అని మీ పెద్దవాళ్ళు చెప్తే వినే రోజులు ఇవి. కారణం కెరీర్, డబ్బు పట్ల విపరీతమైన ప్రేమ, స్వార్థం, హింసా ప్రవృత్తి. చెట్లు నాశనం చేసి పర్యావరణాన్ని పాడు చేసుకుని దానికి శిక్షగా విపరీతమైన కాలుష్యాన్ని ఎలా అనుభవిస్తున్నామో అలాగే నవ్వును మాయం చేసుకుని, ఆనందాన్ని దూరం చేసుకుని మనం యాంత్రికంగా బ్రతుకుతున్నాం. మనం నవ్వితే ఇంటర్ఫెరాన్ గామా అనే రసాయనం వెలువడి మన ఆయుష్ను పెంచుతుంది. యునీతికా సెంట్రల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ హాజీ మెకిమిటా బృందం నిర్వహించిన అధ్యయనంలో నవ్వు ఔషధంలా పనిచేస్తుందని వెల్లడైంది. జపాన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం నవ్వు వల్ల శరీరంలోని ఎలర్జీలు నయమవుతాయని, డెర్మటైటిస్ అంటే చర్మంపై ఏర్పడే వాపు వంటి ఇబ్బందులతో పాటు వెన్నునొప్పి, కీళ్ల బాధలు తొలగించవచ్చని, ఇది నవ్వు ద్వారా తగ్గించవచ్చని డాక్టర్ కిమాత్ అంటున్నారు. ఇది దాదాపు 35 ఏళ్ల కిందట విషయం. ఇప్పుడు ఆ నవ్వే తెలియకుండా పోయింది. 33 ఏళ్ల క్రితం ఓ పత్రికలో కనబడుట లేదు అనే కథ వచ్చింది. అందులో నవ్వు కనబడడం లేదని హీరో ప్రకటన ఇస్తాడు. కనపడని నవ్వుని వెతికి తెమ్మని పోలీసులను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆ కథ చదివి మరీ ఇంత చోద్యమా, ఇంత అడ్వాన్సా అనుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.
అందుకే ఇన్నేళ్లు పరిశోధించి లాఫింగ్ ట్రీని కనిపెట్టాను. ఓ చిన్న నవ్వు మొక్కని మీ ఇంట్లో నాటండి. దీనికి నీళ్లు అవసరం లేదు. ఈ మొక్కను పాతిన ప్రదేశం చుట్టూ ఇంటిల్లిపాది చేరి నవ్వాలి. ఎలా నవ్వాలో నేను వీడియో క్లిప్పింగుల ద్వారా చూపిస్తాను. నీళ్లతో, గాలితో మొక్క ఎలా పెరుగుతుందో మీ నవ్వుతో ఈ లాఫింగ్ ట్రీ అలా పెరుగుతుంది. ఈ లాఫింగ్ ట్రీ పెరిగి పెద్దయ్యే కొద్దీ మీ ఇంట్లో పువ్వు పరిమళం మొదలవుతుంది. చెట్టుకు సమీపంలో ఉన్నవారికి లాఫింగ్ సెన్సేషన్ మొదలై ఆటోమేటిక్గా నవ్వొస్తుంది. లాఫింగ్ ట్రీ పళ్ళు మీ నవ్వు ఆయుష్ని పెంచుతాయి. ఈ లాఫింగ్ ట్రీ మొదటి మొక్క మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అసెంబ్లీ ఆవరణలో నాటిద్దాం. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఓ ఇంటి ముందు దృశ్యం. లాఫింగ్ ట్రీ మొక్కను నాటి ఇంటిల్లిపాది ఆ మొక్క చుట్టూ చేరి హి 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 హా 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 హో 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 అంటూ నవ్వుతున్నారు. మరో చోట మరో దృశ్యం. లాఫింగ్ ట్రీ చెట్టు కింద ఇద్దరు ప్రేమికులు. అబ్బో, నవ్వెంత బాగుందో. రోజు ఈ లాఫింగ్ ట్రీ కింద కూర్చుని నవ్వుతూ ప్రేమించుకుంటూ అనుకుంటున్నారు. ఇంకో చోట ఫ్యాక్షనిస్టులు తమ మారణాయుధాలు లాఫింగ్ ట్రీ పక్కనే పాతిపెట్టి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఈరోజు ఈ టెన్షన్, హింసలు, రక్తపాతాలు వదిలేద్దాం అంటూ శత్రుపక్షంతో చేతులు కలిపి హాయిగా మనసారా నవ్వుకుంటున్నారు. తెలివైన బిజినెస్ పీపుల్ లాఫింగ్ ట్రీ పళ్లను విదేశాలకు ఎగుమతి చేసే బిజీలో తలమునకలైనారు. లాఫింగ్ ట్రీ పెర్ఫ్యూమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. లాఫింగ్ ట్రీ టాల్కంలు, జ్యూస్ ఒక్కటేమిటి, అన్ని రకాల లాఫింగ్ ట్రీ వస్తువులు మార్కెట్లోకి చేరాయి. చివరికి లాఫింగ్ ట్రీ చెక్కతో చేసిన మంచాలు కూడా. లాఫింగ్ ట్రీ పేటెంట్ సంపాదించలేకపోయామే అని ఓ అగ్రరాజ్యం కుళ్ళుకుంటోంది. దట్ ఈస్ ఇండియా. భారత్ని చూసి ఒక ఇంట్లో మొదలై వీధిలో కొనసాగి ఊరిలోకి పాకి పట్టణాలకు వ్యాపించి రాష్ట్రాల ఎల్లలు దాటి దేశాలు చుట్టి రావడానికి లాఫింగ్ ట్రీ వికసిత మందస్మిత వదనంతో ఆయత్తమవుతోంది. ఆ సమయాన తన ల్యాబ్లో సాకేత్ డైరీలో ఇలా రాసుకున్నాడు. ఓ విధాత, మనుష్యుల పెదవుల మీద నవ్వు సృష్టించావు. ఆ మనుష్యులే ఈ నవ్వును దూరం చేసుకున్న క్షణాన తిరిగి ఆ నవ్వును పునః సృష్టించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ నవ్వును మనుషుల పెదవుల నుంచి దూరం చేయకు. సర్వే నవ్వే జనో దీర్ఘాయుష్యుతో సుఖినో భవంతు. సాకేత్ నవ్వును పునఃసృష్టించి ఇప్పుడు మరో ప్రయోగం మొదలెట్టాడు. మనుషుల్లో అడుగంటిన మానవత్వాన్ని పునఃసృష్టించడమే ఆ ప్రయోగ లక్ష్యం. అంకితం. మనసారా నవ్వించే వాళ్లకు లక్షల వయసున్న నవ్వుకు అంటున్నారు రచయిత. విజయార్కే గారు రచించిన లాఫింగ్ ట్రీ నవ్వు చెట్టు అనే ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇదంతా కళ, నిజమా? చిన్న టెస్టింగ్ చేద్దామని. అయినా రోబోతో 6 నెలలు కాపురం చేశారుగా, విశేషమేమీ లేదా అంది ఆట పట్టిస్తూ. 23 ఏళ్ల క్రితం 2000వ సంవత్సరంలో మయూరి వీక్లీలో ప్రముఖ రచయిత విజయార్కే గారి రోబో సుందరి కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒసేవ్ రోబో, ఏం చేస్తున్నావు? చిన్న టెస్టింగ్ కోసం పిలిచాడు జ్ఞానగోపాలం తన మిసెస్ రోబోని. వస్తున్నానండి పరుగులాంటి నడకతో మొగుడి దగ్గరికి వచ్చింది మిసెస్ రోబో. ఓసారి గర్వంగా తన మిసెస్ రోబో వైపు చూశాడు. అచ్చం తన సొంత భార్య సుందరిలా ఉంది. ఎదురుగా ఉన్నది రోబో అని దానికి చెప్పినట్టు చేయడం తప్ప ఆలోచించడం, స్పందించడం తెలియదంటే ఎవరూ నమ్మరు. వివరాల్లోకి వెళ్తే జ్ఞానగోపాలం కర్మకాలి సుందరితో పెళ్ళయింది. పెళ్లి చూపుల నాడు తను కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళనందునే సుందరిని చూసి మోసపోయానని ఎప్పుడూ వాపోతూ ఉంటాడు. అయిందేదో అయిందని సుందరిని కాపురానికి తీసుకువచ్చాడు జ్ఞానగోపాలం. తాను ఎడ్డెమంటే తన భార్య తెడ్డమనే టైప్ అని ఆలస్యంగా అర్థమైంది జ్ఞానగోపాలానికి. ఒసేవ్ సుందరి, ఏం చేస్తున్నావే అని కోపంగా తనంటే, గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని రిటార్ట్ ఇచ్చేది సుందరి. కనీసం మొగుడని కూడా చూడకుండా. కాఫీ తగలెట్టు అని తనంటే, అరగంట ఆగి తగలెడతా అని నా మొహాన కొట్టు అంటే అక్షరాల కాఫీని మొహాన కొట్టే విద్య సుందరికి బాగా వంట పట్టింది. ఫ్రెండ్స్తో పేకాడి ఆలస్యంగా ఇంటికొస్తే సదరు సుందరికి ఒళ్ళు మండి తెల్లారేదాకా తలుపు తీసేది కాదు. పొరపాటున మందు కొట్టి వస్తే ఇంట్లో ఉన్న నీళ్లన్నీ అతని మొహాన గుమ్మరించి తెల్లవారాక బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకురామని పురమాయించేది. సిగరెట్ కాలిస్తే మొగుడని చూడకుండా వాతలు పెట్టేది. ఓ మంచి మూడ్లో ఓ ఫైన్ నైట్
సుందు అని గోముగారి దగ్గరికి తీసుకుంటే, అబ్బా నాకు మూడ్ లేదు గోపు అని అటు తిరిగి మూడంక వేసేది. ఇలా క్షణం కూడా ఇద్దరికి పడేది కాదు. ఎవరు మేకనో ఎవరు పులో అర్థం కాకపోయేది. ఆ మధ్య ఎవరో మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం అని వస్తే సదరు సన్మాన సంస్థ వెళ్ళాక నేను ఆదర్శ మొగుడునని అంటే కాదు నేనే ఆదర్శ భార్యని అని సుహృద్భావ వాతావరణంలో ఓ 2 రోజులు ఇంట్లోనే కురుక్షేత్రం సినిమా రిహార్సల్స్ చేశారు. జ్ఞానగోపాలానికి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. అదేమిటంటే తన భార్య బుద్ధిగా వినయంగా కొండకుచో తాను తిట్టిన మహాసాధ్విలా తనకు భయపడుతూ ఉండాలి. ఒసేవ్ అని పిలవగానే వస్తున్నానండి అని భయపడుతూ రావాలి. కాఫీ అని తను అరవకముందే కాఫీ కప్పుతో ప్రత్యక్షమవ్వాలి. తను మందు తాగుతుంటే జీడిపప్పు తెచ్చిపెట్టాలి. తను పేకాడుతుంటే పేక ముక్కలు తెచ్చిపెట్టాలి. తనకు మూడొస్తే బుద్ధిగా తన దగ్గర బజ్జోవాలి. ఇలాంటి కోరికలు పెంచి పోషించుకుంటూ తీరా సుందరితో పెళ్ళయ్యాక వ్యవహారం తలకిందులై శృతి మించడంతో పెళ్ళైన ఏడాదికే అత్యుత్తమ కీచులాటల దంపతుల టైటిల్ కైవసం చేసుకుని తాత్కాలికంగా విడిపోయారు. ఓ 6 నెలలు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ 6 నెలల్లో హాయిగా నీకన్నా అందమైన అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకుంటానని జ్ఞానగోపాలం భీష్మ ప్రతిజ్ఞ చేస్తే నీ కర్మ అఘోరించు, నువ్వొచ్చి నా గడ్డం పట్టుకుని బతిమలాడేదాకా రానని సుందరి శపథం చేసింది. ఆ తర్వాత 2 రోజులు దీర్ఘంగా ఆలోచించి ఓ ఫ్రెండ్ని సలహా అడిగితే భేషైన సలహా ఇచ్చాడు. జపాన్లో రోబోలు దొరుకుతాయని, మనకు ఎలాంటి రోబో కావాలంటే అలాంటి రోబో దొరుకుతుందని, దానికి చిప్స్ అమరిస్తే అది మనం చెప్పినట్టు వింటుందని దాని సారాంశం. వెంటనే బ్యాంకులో ఉన్న తన బ్యాలెన్స్ డ్రా చేసుకుని తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర మరికొంత చేబదులు తీసుకుని జపాన్కు వెళ్ళి రోబోను కొనుక్కున్నాడు. అచ్చం తన భార్య సుందరి ఫీచర్స్ కావాలని చెప్పి మరీ తయారు చేయించాడు. తన భార్య చేసే పనులన్నీ చేస్తుంది. తను ఎలా మాట్లాడితే ఆ రోబో ఎలా సమాధానాలు ఇవ్వాలి, ఎలా తనకు అణిగిమణిగి ఉండాలో సజెషన్స్ని చిప్స్ రూపంలో బిగించాక ఇండియా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ రోబోకు సుందరి అని పేరు పెట్టి తన భార్య మీద కసి తీర్చుకుంటున్నాడు. జపాన్లోనే దీనికి అదే ఆ రోబోకు చీరలు కట్టడం నేర్పించారు. ఒక్క ఆలోచనలో స్పందించడంలో తప్ప మొత్తం మనిషిలాగే ఉంటుంది. ఆ రోజు ఆదివారం తీరిగ్గా పేపర్ చదువుతున్నాడు. అప్పుడే కొలీగ్ బ్రహ్మానందం వచ్చాడు. కంగ్రాట్స్ రా, మొత్తానికి నేను చెప్పినట్టు జపాన్ వెళ్ళి రోబో చెల్లమ్మను తెచ్చావటగా అన్నాడు బ్రహ్మానందం. రోబోల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బ్రహ్మానందమే. ఏదో నీ దయరా. ఏంటి, కాఫీ కావాలా, టీ కావాలా, టిఫినా? ఇంత పొద్దున్నే పని చెప్తే రోబో చెల్లెమ్మకు కోపం వస్తుందేమోరా అన్నాడు బ్రహ్మానందం భయంగా. ఏడ్చింది. అది మనం ఎలా చెబితే అలా వినాల్సిందే. ఒసేవ్ సుందరి గట్టిగా పిలిచాడు జ్ఞానగోపాలం. వస్తున్నానండి అంటూ వచ్చింది రోబో సుందరి. 2 కాఫీ, ఆగు, జీడిపప్పు ఉప్మా అద్దిరిపోవాలి, వెళ్ళవే దరిద్రపు మొహందానా. అలాగేనండి. పొద్దున్నే దేబ్య మొహం వేసుకుని నా దగ్గరికి రావద్దన్నానా? క్షమించండి. వెళ్ళెళ్ళు, 10 నిమిషాల్లో నేను చెప్పిన జీడిపప్పు ఉప్మా కాఫీ నా టేబుల్ మీద ఉండాలి. హుక్కుం జారీ చేశాడు జ్ఞానగోపాలం. అలాగేనండి అని రోబో సుందరి కిచెన్ వైపు నడిచింది. బ్రహ్మానందం ఆనంద భాష్పాలు టపటపా రాల్చాడు. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా. మా ఆవిడను పొద్దున్నే ఏమేవ్ కాఫీ అన్నానే అనుకో, వేడివేడి నీళ్లు తీసుకొచ్చి నా మొహాన గుమ్మరిస్తుంది. ఎంతైనా రోబో చెల్లెలు చాలా మంచిదిరా. లక్కీ ఫెలోవి. ఇండియాలో ఫస్ట్ లక్కీ ఫెలోవి నువ్వేరా. నేను చూస్తుంటే నాకు జెలసీగా ఉంది. ఏదో ఓ రోజు నేను రోబో పిల్లాన్ని కొనుక్కొచ్చుకుంటాన్రా అన్నాడు మహదానందంగా బ్రహ్మానందం. తథాస్తు దేవతలు, నీ కర్మ అన్నారు జాలిగా బ్రహ్మానందం వంక చూసి. సరిగ్గా 10 నిమిషాల్లో జీడిపప్పు ఉప్మా కాఫీ టేబుల్ మీద పెట్టింది మిసెస్ రోబో సుందరి. ఉప్మా నోట్లో పెట్టుకుని షాక్ అయ్యాడు బ్రహ్మానందం. ఉప్మా రవ్వ ఉడకలేదు. పోని కాఫీ అయినా తాగుదామనుకుంటే పాలలో కాఫీ పొడి కలిపి తీసుకొచ్చినట్టు ఉంది. జ్ఞానగోపాలం పరిస్థితి కూడా అలాగే ఉంది. దొంగ మొహందానా, ఇదేం టిఫిన్? క్షమించండి, 10 నిమిషాల్లో తీసుకురావాలని చెప్పారు. 7 నిమిషాల్లో ఉప్మా, 2 నిమిషాల్లో కాఫీ చేశా. 1 నిమిషం నడవడానికి పట్టింది. తల పట్టుకున్నాడు జ్ఞానగోపాలం.
పోనీలేరా, రోబో చెల్లెలు తప్పేముంది, దానికి చిప్స్ అలా అమర్చారు, ఉప్మా కాఫీ తయారు చేసి తీసుకురమ్మని చెప్పాల్సింది అన్నాడు బ్రహ్మానందం. ఆ భయంతో మధ్యాహ్నం అన్నం మొత్తం ఉడికాక వండి తీసుకురమ్మని చెప్పాల్సి వచ్చింది. ఓ రోజు ఏదో విషయంలో కోపం వచ్చింది. మామూలుగా కోపం వస్తే సుందరిని కొట్టే సాహసం చేసేవాడు కాదు జ్ఞానగోపాలం. ఆ కోరిక తీరే మార్గం ఇప్పుడు కనిపించింది. వెంటనే మిసెస్ రోబోని చితకబాదాడు జ్ఞానగోపాలం. వద్దండి, నన్ను కొట్టకండి, మీరు చెప్పినట్టే వింటానండి. రోబో ఏడ్చి మొత్తుకుంది. వెంటనే కొట్టడం ఆపాడు. దానికి కారణం రోబోని కొడుతుంటే తన చేతులే నొప్పెట్టాయి. అయినా అతనికి గర్వంగా ఉంది. తను తన భార్యను ధైర్యంగా కొట్టగలిగాడు. ఈ అదృష్టం ప్రపంచంలో ఎంతమంది భర్తలకు ఉంటుంది అనుకున్నాడు పైపెచ్చు. జ్ఞానగోపాలం ఆఫీస్లోనే కాక ఆ వీధిలో కూడా పాపులర్ అయ్యాడు. మిసెస్ రోబో ఆ జ్ఞానగోపాలం చెప్పు చేతుల్లో ఉంటుందని, అతను అదృష్టవంతుడని ఈర్ష్యపడ్డ వాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది భార్యాబాధిత మొగుళ్ళు రోబో పిల్లలను తెచ్చుకునే ఆలోచన కూడా చేశారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. జ్ఞానగోపాలానికి విసుగొచ్చేసింది. జపాన్లో రోబోని కొన్నాక వాళ్ళు సంవత్సరానికి సరిపడా చిప్స్ ఇచ్చారు. రోబో మెదడులో అమర్చాలి. ముందే అన్ని సజెషన్స్ ఇచ్చి చిప్ తయారు చేశారు. నెలకోసారి ఆ చిప్స్ని మార్చాలి. మనం కొత్త సజెషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ జపాన్ వెళ్లాల్సిందే. తను కేకలు వేయగానే బుద్ధిగా రావడం, తను తిడితే పడడం, కొడితే సహించడం, రోజు రోజుకి చప్పగా అనిపించసాగాయి ఈ చేష్టలు. ఎప్పుడైనా ఓ ఫైన్ నైట్ మంచి మూడొచ్చి పిలిస్తే వచ్చి తన పక్కనే పడుకుంటుంది రోబో. చీర విప్పేయమనగానే విప్పేస్తుంది. మిడిగుడ్లేసుకుని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పడి ఉంటుంది. ఏమాత్రం రియాక్షన్ ఉండదు. పైగా కేవలం కోరిక తీరుతుంది తప్ప తన తండ్రి కాలేడు. మునాటని వచ్చేసింది. ఏడుపు వచ్చేసింది. తన భార్య సుందరి విలువ తెలిసి వచ్చింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలంటే సుందరి కొంత తలతిక్క మేళమే అయినా తనంటే ప్రేమే. తన కోసం వేడివేడి జీడిపప్పు ఉప్మా చేసి తన నోటికి అందించి తినిపించేది. తను మూడు వచ్చి దగ్గరికి వెళ్తే అరగంట పాటు తనని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి తనని మురిపించి మెరిపించేది. ఆమె రియాక్షన్, స్పందనలు బావుండేవి. తనతో అల్లరి చేసేది. తను చెప్పినట్టు మాత్రమే చేస్తుంది రోబో. అంతే తప్ప తన భార్య సుందరిలా స్పందించదు. మెల్లిమెల్లిగా ఆ బాధ అధికం కాసాగింది. కేవలం సజెషన్స్తో చిప్స్ పెట్టి యంత్రాన్ని మనిషిగా మార్చి తన భార్యలా ఎంత చూసుకున్నా రోబోకు మనసు ఉండదని, స్పందించలేదన్న బాధ ఎక్కువైంది. స్పందన లేని యంత్రంతో సంసారం విసుగు వచ్చింది. లైఫ్ బోర్ కొట్టింది. మెంటల్ పీస్ ముక్కలైంది. జీవితంలో సరదాలు, సరసాలు, విరసాలు, అలకలు అన్నీ ఉండాలి. జ్ఞానోదయం అయినట్టు ఓ ఫైన్ ఉదయం ఓ నిర్ణయానికి వచ్చాడు. రోబోకు ఆ నెల అమర్చాల్సిన చిప్స్ అమర్చలేదు. బ్యాటరీ పీకేశాడు. చిప్స్ లేకపోవడం, బ్యాటరీ పీకేయడం వల్ల బొమ్మలా ఉండిపోయింది రోబో సుందరి. అదే మిసెస్ రోబో. సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా అంటూ సుందరి దగ్గరికి వెళ్ళి అన్యథా శరణో నాస్తి అన్నాడు. సుందరి కూడా ఈ 6 నెలలు బాగా ఆలోచించింది. ఎంత అరిచినా, కొండకు చొక్కరిచినా, కసిరినా మొగుడు మొగుడే, తనకు ముద్దొచ్చే మొగుడే అని డిసైడ్ అయింది. ప్రతి విషయానికి భర్తను ఎదిరించొద్దని, ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకోవాలని నిర్ణయించుకుంది. ఏమండి, మీ గుండెల మీద ఉన్న ముష్టి ముదనష్టపు 3 వెంట్రుకల్లో ఓ వెంట్రుక పీకేదా? చచ్చూరుకుంటాను. అయినా ఎందుకు? ఏడ్పు గొంతుతో అడిగాడు. ఇదంతా కళా నిజమా? చిన్న టెస్టింగ్ చేద్దామని. అయినా రోబోతో 6 నెలలు కాపురం చేశారుగా, విశేషమేమీ లేదా అంది ఆట పట్టిస్తూ. విశేషమే, నా బతుకు బస్టాండ్ అయితే అన్నాడు భార్యను అల్లుకుపోతూ. ఆ తర్వాత జ్ఞానగోపాలం ఎప్పుడూ తింగర్ వేషాలు వేయలేదు. సుందరి ఎప్పుడూ తిక్కమేళం పనులు చేయలేదు. ఇద్దరికీ ఒకరి విలువ మరొకరికి తెలిసొచ్చింది. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా భార్యాభర్తలు గొడవ పడితే వాళ్ళని తన ఇంటికి ఆహ్వానించి రోబో బొమ్మని చూపించి భార్య విలువ గురించి అరగంట స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాడు జ్ఞానగోపాలం. శుభం. ఇదండి ప్రముఖ రచయిత విజయార్కే గారి రోబో సుందరి కథ. నవ్వు కనపడకపోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరే చూడండి, సారీ వినండి. ఈ నవ్వు కనపడకపోవడం సంగతేమిటో తేల్చుకుందాం పదండి. ప్రముఖ రచయిత విజయార్కే గారు
12/11/2004 సంచిక స్వాతి వీక్లీలో రాసిన కామెడీ కథల పోటీలో బహుమతి పొందిన కనపడుట లేదు కథ. ఇక కథలోకి వెళ్తే, నవ్వు కనబడుట లేదు. 24 సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకుని ఉన్న నా నవ్వు కనబడుట లేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చిన వారికి లేదా ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ప్రియమైన నవ్వు, నువ్వెక్కడున్నా వెంటనే తిరిగిరా. నీకోసం నేను బెంగ పెట్టుకున్నాను. ఆ నవ్వు ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు. ఇట్లు సాకేత్. ఆ ప్రకటన పత్రికలో వచ్చిన తర్వాత అదే కంప్లైంట్తో పోలీస్ స్టేషన్కు వచ్చిన సాకేత్ వైపు చూస్తూ, ఏంటి, వెజిటబుల్ కర్రీలో చికెన్ ముక్క వచ్చినంత షాక్ అయి అడిగాడు ఇన్స్పెక్టర్ ఎకసక్కెం. ఎస్ సార్, నా పెదవుల మీద ఉండే వాల్యుబుల్ నవ్వు కనిపించడం లేదు, సిన్సియర్గా చెప్పాడు 24 సంవత్సరాల సాకేత్. వాట్ మిస్టర్, నా పేరు ఎకసక్కమైనంత మాత్రాన వేళాకోళంగా ఉందా? నేను లాఠీతో ఒక్కసారి కొడితే బెల్ట్తో 6 సార్లు కొట్టినట్టు కోపంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ ఎకసెక్కం. సార్, నేను 2 సార్లు చెబితే ఒక్కసారి చెప్పినట్టే. ఐఆమ్ డామ్ సీరియస్. నా నవ్వును ఎవ్వరో ఎత్తుకెళ్లారు. మీరు కేసు ఫైల్ చేస్తారా? మీ పై అధికారులకు రిపోర్ట్ చేయమంటారా? సీరియస్గా అడిగాడు సాకేత్. ఇన్స్పెక్టర్ ఎకసెక్కం టోపీ తీసి బట్టతల మీద 4-5 సార్లు గోక్కున్నాడు. సార్, మీరొక్కసారి గోక్కుంటే 4 సార్లు గోక్కున్నట్టే. ఇంకా ఆపేయండి సార్ అంటూ కానిస్టేబుల్ మొత్తుకున్నాడు. ఇన్స్పెక్టర్ గోక్కునే ప్రోగ్రాం ఆపి సీరియస్గా సాకేత్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నాడు. అప్పుడే అక్కడికి ఆహా దినపత్రిక రిపోర్టర్ వచ్చాడు. క్రైమ్ న్యూస్ లేక మా పేపర్ మొహం వాచిపోయింది సార్, ఏదైనా వండేయండి సార్ అని అడుగుతూ ఇన్స్పెక్టర్ చేతిని గోకాడు క్రైమ్ రిపోర్టర్. ఇదిగో, నువ్వట్ట గోకితే నాకు దురద అనుకుంటారు కానీ ఆల్రెడీ ఓ వండిన వార్త ఉంది. ఓవెన్లో పెట్టివనా? వేడిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసివ్వనా? చల్లగా ఉంటుంది అడిగాడు ఇన్స్పెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వండి సార్, ఫ్రెష్గా ఉంటుంది అంటూ సాకేత్ కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని నోట్ చేసుకున్నాడు క్రైమ్ రిపోర్టర్. అది రోడ్డు. ఆ రోడ్డు మీద యాజ్ ఇట్ ఈజ్గా జనం. ఏంటి బాబు వెతుకుతున్నావు? ఓ 50 ఏళ్ల ముసలతను అడిగాడు సాకేత్ని. నా విలువైన వస్తువు ఒకటి పోయింది, అందుకే నేను ఇంకా ఆ మాటలు పూర్తి కాకుండానే ఆ మాటలు సగం విన్న జనం ఆడ మగ చిన్న చితక తేడా లేకుండా అందరూ వంగొని వెతకసాగారు. పనిలో పనిగా స్కూటర్ల మీద వెళ్లే వాళ్ళు ఎంక్వైరీ చేసి మరీ తమ స్కూటర్లను రోడ్డు మీద పెట్టి వాళ్ళు కూడా వంగొని వెతకసాగారు. ట్రాఫిక్ హ్యాబిట్స్ నుంచి పంజాగుట్ట వరకు స్తంభించిపోయింది. అందరూ రోడ్డు మీద పడిపోయిన వస్తువు కోసం వంగోని వెతుకుతుంటే పనిలో పనిగా ఛానల్ వాళ్ళు టైంపాస్ ఎపిసోడ్ కోసం హలో వంగోని వెతుకుదాం ప్రోగ్రాం చేస్తున్నారు. ఓ 2-3 గంటలయ్యాక అందరూ నడుములు పట్టుకుని ఎవరి నడుములు వారేనని గమనించాలి. లేచి నిలబడి అమ్మా అబ్బా అనుకుంటున్నారు. సాకేత్ మాత్రం ఓ వైపు నిలబడి తమాషా చూస్తున్నాడు. మొట్టమొదటిసారిగా దేనికోసం బాబు వెతుకుతున్నావు అని అడిగిన శాల్తీ అతని దగ్గరకు వచ్చి దొరికిందా బాబు అని అడిగాడు. దొరకలేదు అన్నాడు సాకేత్. ఇంతకు పోయిందేమిటి బాబు? మెడలో గొలుసా? కాదు అని బదులిచ్చాడు సాకేత్. చేతికున్న ఉంగరమా అడిగాడతను. మీరు చిలిపి అన్నాడు సాకేత్. ఈ వయసులో చిలిపి ఏమిటి బాబు? మా ఆవిడకు ఆర్థరైటిస్, నాకు స్పాండిలైటిస్ సిగ్గుపడుతూ చెప్పాడు. నేను సరదాకు జోకాను చెప్పాడు సాకేత్. ఇంతకీ ఏం పోయింది బాబు అడిగాడతను. నవ్వు చెప్పాడు సాకేత్ సీరియస్గా. ఏమిటి నవ్వా? కంగు తిన్నాడతను. అవును, నా పెదవుల మీద ఉండే నవ్వు జారిపోయిందో, ఎవరైనా ఎత్తుకెళ్లారో, ఎక్కడుందో ఏంటో విచారంగా మొహం పెట్టి అన్నాడు సాకేత్. ఆ ముసలతను తన చొక్కా విప్పి పరపరా చింపి ఇంకా వంగొని రోడ్డు మీద వెతుకుతున్న జనం మీదకు గిరాటేసి ఎర్రజెండెన్నీయల్లో నా చొక్కా చిరిగిపోయిందిరా ఎన్నీయల్లో అని పిచ్చిగా పాడుకుంటూ వెళ్ళిపోయాడు. జనానికి అసలు విషయం తెలిసేసరికి అర్ధరాత్రి అయింది. ఈ విషయం బయటకు తెలిస్తే సిగ్గుచేటని ఎవరికి వారే కిసుక్కున నవ్వుకున్నారు. సైకియాట్రిస్ట్ సంకటేశ్వరరావు ఓసారి సాకేత్ వైపు పిచ్చి చూపులు చూశాడు. మీ ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు. నవ్వు సార్ బదులిచ్చాడు సాకేత్. నవ్వా? ఆశ్చర్యంగా అన్నాడు సైకియాట్రిస్ట్. అవును సార్, లాఫ్. అది నా పెదవుల నుంచి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి నాకు దిగులుగా ఉంది. డిప్రెషన్లోకి వెళ్తున్నానేమోనని భయంగా ఉంది. నవ్వు పోవడమేమిటి? మొహాన్ని పాకిస్తాన్ మ్యాప్లా పెట్టి అడిగాడు
సైకియాట్రిస్ట్ సంకటేశ్వరరావు. 1 సెకండ్ సార్ అంటూ తన చేతిలో ఉన్న ఐస్ ఫ్రూట్ని మొత్తం చప్పరించేసి పుల్లని సైకియాట్రిస్ట్ చేతిలో పెట్టి, నవ్వు లేని నా పెదవులు ఐస్ ఫ్రూట్ లేని ఈ పుల్లతో సమానం సార్ చెప్పాడు దిగులుగా. అది విని హే అంటూ పెద్ద పెట్టున పిచ్చిగా నవ్వాడు సైకియాట్రిస్ట్. సార్, మీ పెదవుల మీద నవ్వు కూడా ఎవరితోనైనా లేచిపోయిందా? సాకేత్ సైకియాట్రిస్ట్ని అడిగాడు. సైకియాట్రిస్ట్ సంకటేశ్వరరావు ఓసారి సాకేత్ వైపు సీరియస్గా చూసి, ఆర్ యు మ్యాడ్ అని అడిగాడు. నో సార్, ఐఎమ్ సాకేత్ చెప్పాడు సాకేత్. సైకియాట్రిస్ట్ తన తల మీద తానే పేపర్ వెయిట్తో బాదుకుని తల బొప్పి కట్టేసరికి బాధతో కెవ్వుమని అరిచి కాసేపట్లో కంట్రోల్ అయ్యాడు. మీ నవ్వు కనబడుట లేదని మీకెప్పటినుంచి అనిపిస్తోంది అడిగాడు సైకియాట్రిస్ట్. 16 రోజుల నుంచి సార్ చెప్పాడు సాకేత్. ఇన్ని రోజులుగా కనిపించకపోతే మరి అప్పటినుంచి ఏం చేశావు? పాయింట్ పీకినంత సంతోషంగా అడిగి తన చంకలు తానే గుద్దుకున్నాడు సంకటేశ్వరరావు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను సార్ తాపీగా చెప్పాడు సాకేత్. సాకేత్ వైపు పిచ్చెక్కినట్టు చూశాడు సైకియాట్రిస్ట్. తర్వాత పేపర్లో కూడా యాడ్, అదే ప్రకటన ఇచ్చాను సార్ చెప్పాడు మరింత సిన్సియర్గా సాకేత్. యూ గెట్ అవుట్ అరిచాడు సైకియాట్రిస్ట్. థ్యాంక్ యూ జెంటిల్మెన్ అంటూ సైకియాట్రిస్ట్ వైపు ఒకసారి చూసి బయటకు నడిచాడు సాకేత్. అతను బయటకు వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న సంకటేశ్వరరావు ఫ్రిడ్జ్లో నుంచి గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని జేబుల్లో కుక్కుకున్నాడు మెంటల్ బ్యాలెన్స్ తప్పి. ఆ నోట ఈ నోట నవ్వు కనబడుట లేదు అన్న వార్త సిటీ దాటి స్టేట్స్ దాటి అంతటా వైరస్లా పాకిపోయింది. పోలీస్ స్టేషన్లో నవ్వు కనబడుట లేదు అన్న కంప్లైంట్స్ ఎక్కువైపోయాయి. మాస్ హిస్టీరియాలా మరికొంతమంది మనశ్శాంతి కనబడుట లేదు అని, ఇంకొంతమంది ప్రేమ కనబడుట లేదు అని కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. పత్రికల వాళ్ళు, సైంటిస్టులు సాకేత్ని వెంబడించారు. సాకేత్ 6 అడుగులు ముందుకేసి వాల్ పోస్టర్లు కూడా తయారు చేయించాడు. నవ్వు కనబడుట లేదు అన్న వాల్ పోస్టర్లు. సాకేత్ నుంచి అసలు విషయం రాబట్టడానికి అమెరికా నుంచి రాబర్ట్, జపాన్ నుంచి చుక్చో, చైనా నుంచి వాంగ్చూ, కొరియా నుంచి కొక్కొక్కోలు అనబడే హిప్నాటిస్టులు వచ్చారు. ఇండియాలోని ఫేమస్ హిప్నాటిస్ట్ అరుణాచలం ముత్తు భాష రెడీగా ఉన్నాడు. రవీంద్ర భారతి సరిపోదని జింఖానా గ్రౌండ్స్లో ప్రదర్శన మొదలైంది. పత్రికల వాళ్ళు, టీవీ ఛానల్స్, బీబీసీ, ప్రపంచంలోని ప్రెస్ అంతా కదిలి వచ్చింది. సాకేత్ని హిప్నటైజ్ చేసి ఫ్రాన్స్లోకి తీసుకువెళ్లి విషయం రాబట్టాలని క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఎత్తైన వేదిక మీద ఉన్న కుర్చీలో సాకేత్ కూర్చున్నాడు. దేశ విదేశాల నుంచి హిప్నాటిస్టులు సాకేత్ను రకరకాల భాషల్లో ఫ్రాన్స్లోకి తీసుకువెళ్లారు. నీ పేరు హిప్నాటిస్టులు అడిగారు. అంతా నిశ్శబ్దం. అతను చెప్పే మాటల కోసం పాత్రికేయులు టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. సాకేత్ చెప్పాడు సాకేత్. నవ్వు కనబడుట లేదు అని కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అడిగారు హిప్నాటిస్టులు. కనబడుట లేదు కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బదులిచ్చాడు సాకేత్. పేపర్స్లో ప్రకటన అన్నారు హిప్నాటిస్టులు. అది కూడా నేనే ఇచ్చాను, ఎవరైనా తెచ్చి పెడతారేమోనని సమాధానం ఇచ్చాడు సాకేత్. నవ్వును తెచ్చిపెట్టడమేమిటి? ఇంతకీ నవ్వు కనపడక ఎన్ని రోజులైంది అడిగారు. ఈవేల్టికి 21 అన్నాడు సాకేత్. అంతకుముందు ఎక్కడున్నావు? దక్షిణాఫ్రికా అడవుల్లో కళ్ళు మూసుకుని చెప్పాడు. అక్కడేం చేసేవాడివి అడిగారు సాకేత్ని. చెట్ల మీద, ప్రకృతి మీద, పక్షుల మీద పరిశోధన చేసేవాడిని. స్వచ్ఛమైన అడవి మనుషుల మధ్య, సెలయేరుల మధ్య మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేవాడిని. సరిగ్గా 21 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఈ మనుషుల్లో ఒత్తిళ్లు, స్వార్థం, ఆదుర్ద, కెరీర్ పట్ల విపరీతమైన కోరిక, అనుక్షణం ఉత్కంఠ, ఎవరికి వారు ఇతరులపై ద్వేషం పెంచుకోవడం, బిజీ, ఇవన్నీ చూశాక, ఎవరికి వారేగా బ్రతికే ఈ మనుషులను చూశాక నా పెదవులపై నవ్వు మిస్ అయింది. హిప్నటిస్టులు వింటుండిపోయారు. సాకేత్ కళ్ళు తెరిచి చెప్పడం మొదలుపెట్టాడు. అడవిలో ఉన్న నాకు ప్రశాంతత, నిస్వార్థం, నిజాయితీ లోపించని అడవి మనుషులు, పక్షుల కిలకిలా రావాలు, చల్లని ప్రకృతి, ఇవన్నీ ఎప్పుడూ నన్నెంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచేవి. మనసు ప్రశాంతంగా ఉంటే, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకపోతే, బిజీ తగ్గించుకుంటే, టెన్షన్స్ని వదిలేస్తే, మనం నవ్వినప్పుడు ఇంటర్ఫెరాన్ గామా అనే రసాయనం విడుదలై మన ఆయుష్ను పెంచుతుంది. కానీ నవ్వే కరువైన మనం మానవుడు నిర్మించుకున్న
నాగరికమైన కాంక్రీట్ అరణ్యంలో కృత్రిమంగా బ్రతుకుతున్నాం. ఈ విషయం ప్రపంచం గమనించాలి, ఆలోచించాలి, నవ్వును ఆహ్వానించాలి, ప్రశాంతతను ఆస్వాదించాలి. అందుకే అందరి దృష్టి నవ్వు మీదికి మళ్లించేందుకే ఈ ప్రయత్నం. నా కనిపించని నవ్వు చూసి నవ్వుకున్న వాళ్లకు కృతజ్ఞతలు. ఏ హిప్నాటిస్ట్ ఎదుటి వ్యక్తిని అతని ప్రమేయం లేకుండా హిప్నటైజ్ చేయలేడు. అలాగే ఏ మనిషి తనకిష్టం లేకుండా బలవంతంగా నవ్వలేడు. ఇలాగే కొన్నాళ్ళు పోతే నవ్వు ఈ ప్రపంచం నుంచి కనుమరుగైపోతుంది. అప్పుడు నవ్వగలిగే ప్రాణి ఒక్కటి మిగలదు. అడవుల్లో పక్షులు, చెట్లను, స్వచ్ఛమైన మనుషులను పరిశోధన చేసిన నేను నవ్వలేని వాళ్ళల్లో మార్పు తెచ్చేందుకు ఈ ప్రయత్నం చేశా. థ్యాంక్ యూ చెప్పి మనస్ఫూర్తిగా నవ్వాడు. క్రమక్రమంగా అక్కడున్న వారిలో అప్రయత్నంగా నవ్వు వెళ్ళి విరిసింది. ఆ నవ్వు ఎందరికో ఆలోచన, మరెందరికో స్ఫూర్తి, ఇంకెందరికో ఆచరణ. సర్వే జన నవ్వో భవంతు. అంకితం. నాతో 36 ఏళ్ల అనుబంధాన్ని, నాకన్నా ఒకే 1.5 సంవత్సరం పెద్ద అన్న గర్వంతో, 12 నెలల మరణ వేదనతో, మరణం తన వెనకే నీడలా ఉందని తెలిసినా గడిచే ప్రతి క్షణానికి తనను బ్రతకనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ, తన ప్రాణాన్ని క్యాన్సర్కు, తన ప్రేమను భర్త, పిల్లలకు, తన మేధస్సును తన విద్యార్థులకు ఇచ్చి, తన పెదవుల మీద చిరునవ్వు మాత్రం నాకే ఇచ్చి, నీ అక్షరాలంటే నాకు ఇష్టం రా, నీ కామెడీ అంటే మరీ మరీ ఇష్టం రా, ఎంత ఇష్టమంటే ఈ చివరి క్షణంలో కూడా దిగులు మరచి హాయిగా నవ్వుతూ వెళ్ళిపోయేంత ఇష్టం అని ఇక సెలవని వెళ్ళిపోయిన పద్మక్క స్మృతికి అంకితం అంటున్నారు విజయార్కే గారు. నవ్వించే ఈ కథలో కంటతడి పెట్టించే నిజం ఉంది. మనసారా నవ్వుకుందాం, నవ్వును పెదవులపై బతికించుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రద్యోదయం. రచన ప్రముఖ రచయిత విజయార్కే గారు. ఒక విషాద ఉదంతంలో పురిటి నొప్పులతో పురుడు పోసుకున్న కథనం. నిర్లక్ష్యం నుంచి మనం నేర్చుకున్న పాఠం. అనుభూతుల ఆలోచనల నుంచి ప్రాణం పోసుకున్న కథన నేపథ్యం. మనం ప్రారంభించబోయే కొత్త జీవితానికి అక్షర సంతకం. పెరట్లో బాదం చెట్టు కింద కూర్చున్నారు భార్యాభర్తలిద్దరూ. బాదమాకులు మీద పడుతుంటే వెన్నెల ఆ ఆకుల మధ్య నుంచి వీళ్ళని పలకరిస్తోంది. భర్త భుజం మీద చేయి వేసి అంది ప్రియంవద. ఇలా ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది కదా మీకు? అవును, ఇలా ఇంట్లో బందీగా ఉండలేను, ఎప్పుడూ బిజీగా ఉండాలి అన్నాడు కార్తికేయ. అంటే మేం బందీగా ఉంటున్నామా అని అడగలేదు ప్రియంవద. ఎందుకంటే ఆమె భర్త ఆంతర్యాన్ని కూడా పంచుకుంది. మీరు మరోలా అనుకోనంటే ఒకటి చెప్పనా అంది ప్రియంవద. తను చెప్పింది వినడం తప్ప తనకెప్పుడూ ఏది చెప్పే ప్రయత్నం చేయని భార్య అలా అడగడం ఆశ్చర్యాన్ని, ఒకంత ఆనందాన్ని కూడా కలిగించింది. చెప్పు ప్రియంవద అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని. భర్త భుజం చుట్టూ చేతులు చుట్టేసి 23/3/2020 ప్రపంచమంతా నిర్మానుష్యమైంది. నిశ్శబ్దం కరుణ కనుసన్నల్లో భయంగా మారింది. ఒకనాటికి ఊహించని ఊహ మాత్రం ఆలోచన కళ్ల ముందు కనిపించి యుద్ధ భేరి మోగించింది. చరిత్రలో పాఠమైంది, మనకు గుణపాఠమైంది. అతను అందమైన నాటకాన్ని వ్యాపారంగా భావించాడు. అది హృదయమైన జ్ఞాపకాన్ని, జీవితానికి అర్థాన్ని చెబుతూ ఆవిష్కరిస్తుందని ఆ క్షణం అతను ఊహించలేదు. కార్తికేయకు మొదటిసారి తన ప్రపంచం మొత్తం మారిపోయి కొత్తగా కనిపించింది. భయంగా కూడా అనిపించింది. రోడ్లన్నీ నడుం వాల్చి కునుకు తీస్తున్నట్టు ఉన్నాయి. ప్రధాని ప్రసంగం టీవీల్లో లైవ్ వస్తోంది. లాక్డౌన్, దేశమంతా కర్ఫ్యూ, కరోనా విలయ తాండవానికి కర్ఫ్యూతో చెక్ పెట్టాలనే ప్రయత్నం. కార్తికేయ కథ ఇక్కడే మొదలైంది. 30 ఏళ్ల సాహితీ వ్యాపార ప్రయాణంలో అతని మజిలీ ఇంట్లో కొద్ది సమయమే. ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చి పొద్దున్నే ఆఫీస్కు వెళ్తాడు. అలాంటిది అలవాటుగా మొదటి రోజు గబగబా తయారై బయటికొచ్చి కారు బయటకు తీసి అంతే వేగంగా రివర్స్ గేర్లో ఇంటికొచ్చాడు. రాబడ్డాడు. కారణం కర్ఫ్యూ, లాక్డౌన్. కార్తికేయ అసలు సిసలైన వ్యాపారవేత్త. సమయాన్ని కరెన్సీలో, వీలైతే డాలర్లలో మారుస్తాడు. అలాంటి కార్తికేయకు రాకూడని కష్టం వచ్చింది. ఈ 30 ఏళ్లలో
అతడు ఇంట్లో గడిపిన సమయాన్ని గంటల్లోనే లెక్కించాలి. రచయితగా అతని ప్రయాణం ముళ్ళబాటే. ఘోస్ట్ రైటర్గా మొదలైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. తను రాసిన అక్షరాలు మరొకరి పేరుతో వస్తుంటే చెప్పలేని వేదన రోదనగా మారింది. అతనిలో కసి పెరిగింది. కుటుంబాన్ని పోషించడానికి ఘోస్ట్ రైటర్గా కొనసాగుతూనే తన పేరుతో పత్రికలకు రచనలు చేయడం మొదలుపెట్టాడు. ఫిక్షన్కు ఆదరణ తగ్గుతున్న దశలో వ్యక్తిత్వ వికాస రచనలు మొదలుపెట్టాడు. క్రైమ్, హారర్, కామెడీ, నవరసాల్లో అతని అక్షరాలు పాపులారిటీని సంపాదించాయి. అలా మొదలై అతడిని సినిమా రంగానికి తీసుకువెళ్ళింది. అతని పాపులారిటీ అతడిని సినిమా రచయిత నుంచి డైరెక్టర్గా మార్చింది. అంతే, ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ పక్క కథలు, నవలలు, సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం, ఇలా సాహిత్యాన్ని కార్పొరేట్కు విస్తరించాడు. ఖాళీగా ఉండలేడు. అలాంటి కార్తికేయ కరోనాలో ఇరుక్కుపోయాడు. కథా చర్చలు, తన ఆఫీసులో కూర్చుని రాసుకోవడం అలవాటై ఇంట్లో ఉండలేకపోయాడు. నీళ్లల్లో ఉండే చేప నేల మీదికి వచ్చినట్టు విలవిల్లాడిపోతున్నాడు. ఇదంతా కార్తికేయ భార్య గమనిస్తూనే ఉంది. డబ్బు మీద కసి, పేదరికం పట్ల ఉన్న భయం అతడిని మనీ సంబంధాలకు దగ్గర చేసి అనుబంధాలకు దూరం చేసింది. భర్త మానసికమైన ఉనికిని అనుభవించిన ప్రియంవద భర్త భౌతికమైన ఉనికిని అనుభూతిస్తోంది. అదే సమయంలో భర్త అసహనాన్ని గమనిస్తోంది. ఎంతైనా అతని అర్ధాంగి. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు రాత్రి భర్తతో చెప్పింది. పెరట్లో బాదం చెట్టు కింద కూర్చున్నారు భార్యాభర్తలిద్దరూ. బాదమాకులు మీద పడుతుంటే వెన్నెల ఆ ఆకుల మధ్య నుంచి వీళ్ళని పలకరిస్తోంది. భర్త భుజం మీద చేయి వేసి అంది ప్రియంవద. ఇలా ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది కదూ మీకు? అవును, ఇలా ఇంట్లో బందీగా ఉండలేను, ఎప్పుడూ బిజీగా ఉండాలి అన్నాడు కార్తికేయ. అంటే మేం బందీగా ఉంటున్నామా అని అడగలేదు ప్రియంవద. ఎందుకంటే ఆమె భర్త ఆంతర్యాన్ని కూడా పంచుకుంది. మీరు మరోలా అనుకోనంటే ఒకటి చెప్పనా అంది ప్రియంవద. తను చెప్పింది వినడం తప్ప తనకెప్పుడు ఏది చెప్పే ప్రయత్నం చేయని భార్య అలా అడగడం ఆశ్చర్యాన్ని, ఒకంత ఆనందాన్ని కూడా కలిగించింది. చెప్పు ప్రియంవద అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని. భర్త భుజం చుట్టూ చేతులు చుట్టేసి, మీరు గొప్ప రచయిత, దర్శకులు. కరోనా ప్రపంచాన్నే వణికిస్తోంది. ఒకప్పుడు ఆంథ్రాక్స్ ఇలా భయపెట్టింది. అప్పుడు మీరు ఆంథ్రాక్స్ను నేలమట్టం చేసే నేపథ్యంలో ఒక నవల రాశారు. ఇప్పుడు కరోనాను ఎదుర్కోవాలంటే దేశం విధించిన లాక్డౌన్ విజయవంతం కావాలి. కరోనాను తరిమి కొట్టాలి. స్వచ్ఛందంగా అందరూ ఇళ్లల్లో ఉండాలి. ఇళ్లల్లో ఎలా ఉండాలి? ఉండి ఏం చేయాలి? మీరు గొప్ప రచయిత, దర్శకులు. ప్రజలు ఏం చేయాలో మీరు చేసి చూపించండి. డిజిటల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయండి చెప్పడం మొదలుపెట్టింది. కార్తికేయకు భార్య చెప్పిన ఆలోచన బాగా నచ్చింది. అతనిలోని వ్యాపార రచయితకు తన అక్షరాలను, దృశ్యాలను ఈ సమయంలో ఎలా క్యాష్ చేసుకోవాలో అర్థమైంది. ఎందుకంటే అతను కళల వ్యాపారి. కొత్త ఉత్సాహంతో నిద్రలేచాడు కార్తికేయ. భార్యతో కలిసి మార్నింగ్ వాక్కు బయలుదేరాడు. భర్త పక్కనే నడుస్తూ సూర్యోదయ దృశ్యాన్ని చూస్తూ ఉంటే కాలం వెనక్కి కదిలి వర్తమానంగా మారినట్టు అనిపించింది. కార్తికేయలోని దర్శకుడు మార్నింగ్ వాక్ దృశ్యాన్ని ఎంత అద్భుతంగా స్మార్ట్ ఫోన్లో బంధించాలా అని ఆలోచిస్తున్నాడు. కార్తికేయ కొడుకు తల్లిదండ్రుల మార్నింగ్ వాక్ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. కార్తికేయకు అది ఒక షార్ట్ ఫిలింలో ఒక భాగం. కానీ ప్రియంవదకు కాదు, భర్తతో కలిసి నడిచే అందమైన జ్ఞాపకం. ఇంటికి వచ్చాక కార్తికేయ కిచెన్లోకి నడిచాడు. కూరలు కట్ చేస్తూ, వంటలో భార్యకు సాయం చేస్తూ, మధ్య మధ్య జోక్స్. ఆ రోజు వంట చేసినట్టు అనిపించలేదు. కానీ తింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కాలం తర్వాత భర్తతో కలిసి తింటోంది. భార్యకు కలిపి ముద్దలు తినిపించాడు కార్తికేయ. కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలు ఉన్నా సరే, ప్రియంవదకు పెళ్ళైన కొత్తలో భర్త ఇలా తినిపించిన జ్ఞాపకం గుర్తొచ్చి పొలమారింది. కార్తికేయ మనస్ఫూర్తిగానే భార్య తల మీద చేయి వేసి నీళ్లు తాగించి, నిన్నెవరో జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్నాడు. మీ జ్ఞాపకమే జ్ఞాపకం చేసుకుంటోంది అని చెప్పలేదు ప్రియంవద. మధ్యాహ్నం సమయం. చాలా రోజుల తర్వాత తన గదిలోకి వచ్చాడు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక పత్రికలు, నవలలు కనుమరుగైపోయాయి. తను 30 ఏళ్లుగా రాసిన రచనలు
శిథిలావస్థలో ఉన్న పుస్తకాలు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అన్నింటినీ ఓ దులుపు దులిపి వాటికి అట్టలు వేసి ర్యాక్లో సర్దాడు. సాయంత్రం పూట కొడుకు కోడలుతో కలిసి సరదాగా ఉల్లిపాయ పకోడీ చేశాడు. ఫిల్టర్ పెట్టాడు. నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రతి సంఘటన రికార్డవుతోంది. ప్రతి జ్ఞాపకం ఊపిరి పోసుకుంటోంది. పూల మొక్కలకు నీళ్లు పోశాడు. బంతి, చేమంతి, గులాబీలు ఆ ఇంటికి ఇరువైపులా స్వాగతం చెబుతున్నట్టు ఉన్నాయి. ఆరుబయట భార్యతో కబుర్లు చెబుతున్నాడు. కలిసి డిన్నర్ చేశారు. రాత్రి 10 దాటాక ఉదయం నుంచి స్మార్ట్ ఫోన్లో షూట్ చేసిన ఫుటేజ్ ఎడిటింగ్ చేశాడు, ట్రిమ్ చేశాడు. అతనిలోని రచయితని, దర్శకుడిని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. కార్తికేయలోని బిజినెస్ మ్యాన్ వాయిస్ ఓవర్ యాడ్ చేశాడు. డియర్ వ్యూయర్స్, కరోనాను ఓడిద్దాం, లాక్డౌన్ను సక్సెస్ చేద్దాం, మన జ్ఞాపకాలకు ప్రాణం పోద్దాం. రోడ్డు మీదకి వచ్చి వైరస్కు ప్రాణం పోయొద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. లాక్డౌన్ను పాటిద్దాం. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అభిమాన రచయితగా ఇది నా విజ్ఞప్తి. నేను నా జ్ఞాపకాలతో మొదలు పెడుతున్నాను. కిటికీలో నుంచి వెలుతురిని సృష్టించుకుందాం. బిజీ జీవితాల్లో ఈ లాక్డౌన్ మనకు ఒక ఆట విడుపు. మనం సంపాదించే డబ్బు, పేరు సంతోషాన్నిస్తాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. మీకోసమే ఈ ఛానల్. మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని, మీరు కోల్పోయిన జీవితాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. కలిసి కబుర్లు చెప్పుకోండి. జ్ఞాపకాలను ఆహ్వానించండి. పిల్లలతో, పెద్దలతో గడపండి. అన్నట్టు మీరు గడిపే ఈ సమయాన్ని స్మార్ట్ ఫోన్లో బంధించండి. మాకు పంపించండి. కరోనాను జయిద్దాం. లాక్డౌన్ను పాటిద్దాం. కార్తికేయకు ఉన్న పేరు, ప్రఖ్యాతులు, అభిమానులు, ఫాలోవర్స్ వల్ల ఈ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. సెలబ్రిటీ చెప్పడం వల్ల ఎక్కువ మందిని ఆ వీడియో రీచ్ అయింది. కార్తికేయ అక్కడితో ఆగలేదు. ఆన్లైన్లో కథలు ఎలా రాయాలో చెప్పాడు. వ్యక్తిత్వ వికాస పాఠాలు లైవ్లో చెప్పాడు. సోషల్ మీడియాని వాడుకున్నాడు. ప్రజలు లాక్డౌన్ను కార్తికేయ చెప్పినట్టు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. టిక్టాక్ను మించిన మేనియాను పరిచయం చేశాడు కార్తికేయ. ఆ మేనియా పేరు ఎమోషన్స్, ఫీలింగ్స్. తమ కుటుంబంతో గడుపుతూ కొందరు, తమ ప్రతిభను చాటేలా వీడియోలు తీసుకుంటూ మరికొందరు, ఇన్నాళ్ళు వాయిదా వేసిన పనులు పూర్తి చేసుకుంటూ ఇంకొందరు. కార్తికేయ కరోనాను ఎలా ఎదుర్కోవాలో తన ఛానల్ ద్వారా చెబుతున్నాడు. తన కుటుంబంతో తను గడిపే ప్రతి మూమెంట్ను పోస్ట్ చేస్తున్నాడు. తన ఛానల్కు సబ్స్క్రైబర్స్ పెరిగారు. రోజులు గడుస్తున్నాయి. మెల్లిమెల్లిగా రోడ్డు మీదకి వచ్చే జనం తగ్గుతున్నారు. స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ మంచి కథలు చదువుతున్నారు, వింటున్నారు. తమ జీవితాల్లో కొత్త మార్పులను స్మార్ట్ ఫోన్లో బంధించి జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు. కార్తికేయ ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాడు, కథలు చెబుతున్నాడు, అందమైన కళలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆన్లైన్లో అతని పుస్తకాల కోసం క్యూ మొదలైంది. ఆ రోజు ఒక జోక్ చెప్పాడు. ఒక వ్యక్తి లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాడు. బయట నిత్యావసర షాపులు తప్ప అన్నీ మూసేశారు, సెలూన్స్తో సహా. 10 రోజుల తర్వాత కిందికి వచ్చిన అతడిని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. కారణం చెప్పగలరా అని ప్రేక్షకులను అడిగాడు. వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు. అసలు సమాధానం కార్తికేయ చెప్పాడు. అతని జుట్టు ముగ్గు పుట్టలా మారింది. కలర్ వేసుకునే అవకాశం కూడా లేదు. చాలామంది నవ్వుతూ తెల్లబడ్డ తమ జుట్టు చూసుకున్నారు. ఆ రోజు కార్తికేయ తమ ఇంటి దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్కు వెళ్ళాడు. పళ్ళు, బ్రెడ్ తీసుకుని వెళ్ళాడు. సమాధుల పునాదుల మీద నిర్మించినట్టు ఉంది. సరైన పోషణ లేక ఆదుకునే దాతలు కరువై మానవత్వం మృగ్యమై గుండె తరుక్కుపోయే దృశ్యం. మీరంతా ఎలా ఉన్నారు అడిగాడు కార్తికేయ. శవాల వలె, జీవచ్ఛవాల వలె. వాళ్ళ దీనమైన చూపుల్లో భావాలు సమాధానాన్ని చెప్పాయి. కరోనా అనే వైరస్ ప్రాణాలు తీస్తుంది చెప్పాడు కార్తికేయ ఆ వృద్ధులకు. అంతకన్నా భయంకరమైన వైరస్ కొడుకులకు, కోడళ్లకు సోకడం వల్లే మేము ఈరోజు అనాథల్లా ఇక్కడున్నాం. ఆ వైరస్ పేరు స్వార్థం. ఒక తల్లి నిర్వేదం కన్నీటి వేదమయ్యింది. కార్తికేయ కళ్ళు చెమర్చాయి. 25 ఏళ్ల క్రితం తను రాసిన నిర్ణయం నవల గుర్తొచ్చింది. కాసేపు వాళ్లతో గడిపి ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లల్లో ఆ తల్లుల కొడుకులు, కోడళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మారొచ్చు, మారకపోవచ్చు. కానీ ప్రపంచం చూస్తుంది.
ఆలోచిస్తుంది. కార్తికేయ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. లాక్డౌన్ను ప్రజలు పాటిస్తున్నారు. అందుకు కార్తికేయ ప్రధాన పాత్ర పోషించాడని, అతని వీడియోలతో జనంతో అతని ఇంటరాక్ట్ అవ్వడం వల్ల జనంలో లాక్డౌన్ పట్ల అవగాహన పెరిగిందని మీడియా, ప్రభుత్వం వెల్లడించాయి. కరోనా కనుమరుగైంది. లాక్డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. పొద్దున్నే 6 గంటలకే భర్తను నిద్రలేపింది ప్రియంవద. బద్ధకంగా కళ్ళు తెరిచిన కార్తికేయ భార్యను చుట్టేసి దగ్గరికి తీసుకున్నాడు. మీకు గుడ్ న్యూస్, లాక్డౌన్ ఎత్తేశారుగా. అలా అంటున్నప్పుడు ఆమె గొంతులో వణుకు తాలూకు ఆర్ద్రత అతనికి తెలుస్తూనే ఉంది. కార్తికేయ లేచి కూర్చున్నాడు. భార్య తల మీద చేయి వేసి, ప్రియంవద, కాలం విలువ, మనుషుల విలువ, జీవితం విలువ తెలుసుకోలేకపోతే మనమేం కోల్పోయామో కూడా తెలుసుకోనంత దూరం వెళ్ళిపోతాం. ఈ కరోనా ఒక కొత్త పాఠం చెప్పి వెళ్ళింది. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకోవాలో, మన వాళ్ళను ఎంత గొప్పగా ప్రేమించాలో చెప్పింది. మనం చనిపోతామని తెలిసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అవే జాగ్రత్తలు జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తీసుకోవడం లేదు. లాక్డౌన్ సమయంలో యాక్సిడెంట్లు లేవు, ప్రమాదాలు లేవు, హత్యలు లేవు, అత్యాచారాలు లేవు, విధ్వంసాలు, విద్వేషాలు, మత కల్లోలాలు లేవు. ఇదే లాక్డౌన్ను మనం మన జీవితానికి అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా మనకు మనం లాక్డౌన్ విధించుకుంటే ద్వేషం, స్వార్థం అనే వైరస్లకు ఆలోచన అనే వ్యాక్సిన్ కనిపెట్టినట్టే. మన వరకు వస్తే తప్ప మనం స్పందించడం లేదు, నాతో సహా. లాక్డౌన్ సమయంలో నేను చేసిన వీడియోలు, నా రచనలకు వచ్చిన డబ్బును కరోనా నిధికి అందిస్తాను. పాఠకులను అందమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళాను. కానీ ఆ అందమైన ప్రపంచాన్ని వర్చువల్గానే చూస్తున్నాం, నిజం చేసుకోలేకపోతున్నాం, బాధగా అన్నాడు కార్తికేయ. లాక్డౌన్ ఎత్తేశాక ప్రజలతో లైవ్లోకి వచ్చాడు కార్తికేయ. ప్రతి ఒక్కరూ తమ అభిమాన రచయిత సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తికేయ గొంతు సవరించుకున్నాడు. కనిపించని శత్రువు మనతో యుద్ధం చేసింది. వైరస్ క్షణాల్లో ప్రపంచాన్ని వణికించింది. మనలో ప్రాణభయాన్ని కలిగించింది. మన మీద మనకు ప్రేమను కలిగించింది. కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైరస్ ఉంది. ఈ వైరస్కు వ్యాక్సిన్ ఉందో లేదో మీరే తేల్చుకోవాలి. కార్తికేయ చెప్పే వైరస్ ఏమిటా అని అందరూ చెవులు రిక్కించి మరీ వింటున్నారు. కార్తికేయ కొనసాగించాడు. మనలోని స్వార్థం, శాడిజం, క్రూరత్వం, అత్యాచారాలు, నిర్భయ ఘటనలు, హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ నరమేధం, ఇవి కూడా ప్రమాదకరమైనవే. మానవత్వాన్ని చంపేసే వైరస్. వీటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కరోనాతో పోరాడి లాక్డౌన్లో మన ఐకమత్యం చూపించిన మనం మనుషుల్లో ఉన్న స్వార్థం మీద, అమానుషత్వం మీద పోరాటం చేయలేకపోతున్నాం. మన కోసం బ్రతికే కుటుంబం కోసం వారంలో ఒక్కరోజు కేటాయించలేకపోతున్నాం. వారంలో ఒక్కరోజు మనకు మనం లాక్డౌన్ విధించుకుందాం. మనల్ని మనం ప్రేమించుకోకుండా చేసే వైరస్కు వ్యాక్సిన్ మనలోనే ఉందని నిరూపిద్దాం, చెప్పాడు కార్తికేయ. అతని మాటల ప్రభావం పాజిటివ్ వైరస్గా పనిచేసింది. అతని మాటలు గాలి కన్నా వేగంగా ప్రయాణించాయి. ఎవరికి వారు ఆలోచించుకుంటున్నారు. కార్తికేయ ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రియంవద ఎదురొచ్చింది. ఆమె మొహంలో ఆనందం తాండవిస్తోంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పింది. కోడలు ప్రసవించింది. పండంటి ఆడబిడ్డ. ప్రద్యోదయం. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శుభోదయం. ఇదండి ప్రముఖ రచయిత విజయార్కే గారు రచించిన ప్రద్యోదయం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రముఖ రచయిత విజయార్కే గారు రచించిన భద్రం బీ కేర్ఫుల్. కొన్ని కథలు కాలయంత్రంలో వెనక్కి వెళ్ళి వినాలి. సరిగ్గా ఇలాంటి కథలా. భద్రం బీ కేర్ఫుల్ కథ 14/9/2001 స్వాతి సపరివార పత్రికలో ప్రముఖ రచయిత విజయార్కే గారు రాశారు. వాహన కాలుష్యం, మనుషుల నిర్లక్ష్యం. అప్పట్లో టీవీ సీరియల్స్ మీద ఉన్న విపరీతమైన క్రేజ్, టీవీలకు అతుక్కుపోవడం మీద సెటైరిక్గా రాసిన కథ ఇది. ఆ రోజుల్లోకి వెళ్ళి ఈ కథ ఇప్పుడు వింటుంటే ఎలా ఉంది? అప్పటి జనరేషన్ ఇప్పుడు 2వ తరానికి వచ్చింది. ఈ కథ మీద మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఆగస్టు 2001 ముక్కంటి
హుషారుగా ఈల వేసుకుంటూ బాత్రూంలో నుండి బయటకు వచ్చాడు. మిసెస్ ముక్కంటి హడావుడిగా కిచెన్ రూంలోకి వెళ్ళి స్టవ్ మీద ఉన్న కుక్కర్ పొజిషన్ చూసి మొగుడి దగ్గరకు వచ్చి అతడి డిప్ప మీద ఒక్కటిచ్చింది. చచ్చాన్ రోయ్, పెద్ద కేక వేశాడు ముక్కంటి. నా బతుక్కి అంత అదృష్టం కూడానా? మొన్ననే ఎల్ఐసి అన్నయ్య కలిస్తే అడిగాను, మా ఆయన డబ్బు ఎప్పుడొస్తుందన్నయ్యా అని. బావగారు పోతే గాని రాదు చెల్లమ్మా, ఆయన పోకపోతే 20 ఏళ్ళు ఆగాలి అన్నారు అంది. అతను బిగ్గరగా వేసిన చచ్చాన్ రోయ్ అన్న కేకకు క్లారిఫికేషన్ ఇస్తూ, ఛీ, నిన్ను కదిలించడం అంటే కాశ్మీర్ తీవ్రవాదులను తగులుకున్నట్టే అంటూ చటుక్కున ఏదో గుర్తుకొచ్చి, అది సరే గాని నా డిప్ప మీద ఎందుకు కొట్టావు అని అడిగాడు ముక్కంటి. మీరు విజిల్ ఎందుకేశారు? ఏదో హాయిగా ఉంటుందని ఈలేశాను. అది కూడా తప్పున్నారా? నేను కుక్కర్ విజిలేస్తోందేమోనని కంగారు పడి చచ్చి, నేనెంతో ఇష్టంగా చూస్తున్నా నువ్వెప్పుడు చేస్తావే డైలీ సీరియల్ 700వ భాగం మధ్యలో వదిలేసి వచ్చాను. తీరా వచ్చి చూస్తే ఆ వీలేసింది మీరని తెలిసింది అంటూ హాల్లోకి వెళ్ళి మిడిగుడ్లేసుకుని టీవీ సీరియల్ చూడసాగింది. ముక్కంటి స్కూటర్ని బయటకు తీసి కిక్కు కొట్టాడు. పెద్ద శబ్దం చేస్తూ స్కూటర్ స్టార్ట్ అయింది. నల్లటి పొగ ఆ ఏరియా అంతా కవర్ అయింది. ముక్కంటి, కాస్త నీ స్కూటర్ మెకానిక్కు చూపించిరాదు, సైలెన్సర్ మార్చు, అసలే పొల్యూషన్, పైగా నీ స్కూటర్ వదిలే పొగ, ముక్కు కళ్ళు చెవులు మూసుకుని అన్నాడు పక్కింటాయన. ఛ, ఊర్కోండి మాస్టారు, స్కూటర్ అన్నాక పొగరాదా, సౌండ్ ఉండదా అంటూ గేరు మార్చాడు. బేర్మంటూ స్కూటర్ ముందుకు కదిలింది. అతనిప్పుడు యాంటీ పొల్యూషన్ సెమినార్కు అటెండ్ అవ్వాలి. అక్కడ ముఖ్య వక్త ముక్కంటే. 50 పోనిస్తున్నాడు స్కూటర్ను ముక్కంటి. మధ్య మధ్యలో హారన్ని వాయిస్తున్నాడు. ఆ హారన్ శబ్దానికి అటు పక్కగా వెళ్తున్న వాహనదారులు ఠారెత్తి ముక్కంటిని బండబూతులు తిడుతున్నారు. సరిగ్గా అప్పుడే ఓ యంగ్షాల్తి తన బైక్ని జూమ్ అంటూ పోనిచ్చాడు. ముక్కంటిని నల్లటి పొగ అలముకుంది. ముక్కంటి వైట్ ఫేస్ని కాస్త బ్లాక్గా మార్చింది. ముక్కంటి కసితీరా 4-5 తిట్టు పదాలు ఉపయోగించాడు. అప్పటికే ఆ బైక్ ముందుకు దూసుకు వెళ్ళిపోయింది. బేగంపేట దాటాడు. అక్కడ్నుంచి పంజాగుట్ట వచ్చేసరికి అతని ఫేస్ బ్లాక్ అండ్ బ్లాక్ అయిపోయింది. అతని చెవులు బండబారిన ఫీలింగ్. దారిన పోతున్న వాహనాల రోద భరించలేక. యాంటీ పొల్యూషన్ సెమినార్. ముఖ్య వక్త ముక్కంటి వేదిక మీదకు వచ్చి గొంతు సవరించుకున్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ వాహనాల కాలుష్యం మన పాలిట భూతమై కూర్చుంది. వాహనాలు వదిలే పొగ, వాహనాలు చేసే రోద మన జీవితాలను మసి చేసేస్తున్నాయి. దాదాపు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వివిధ రకాల వాహనాలు ప్రతిరోజు 1100 టన్నుల దహనం కాని ఇంధన వ్యర్థాలను గాలిలోకి విడిచిపెడుతున్నారు. గాలిలో కలిసి ఉంటున్న 61.4% కార్బన్ మోనాక్సైడ్, 34% హైడ్రోకార్బన్లతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, ఇతర వ్యర్థాలు ప్రజల ఆరోగ్యంపై ఎంతగానో దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల చారిత్రాత్మక కట్టడాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. బ్రాంకైట్, ఆస్తమా, కాంటాక్ట్ డెర్మటైటిస్, లంగ్ క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధులు ప్రబలడానికి కారణం ఈ వాహన కాలుష్య విషయమే. దయచేసి ఈ వాహన కాలుష్యాన్ని అరికట్టండి. పొల్యూషన్ చెకప్ చేయించుకోండి. అనవసరంగా హారన్ ఉపయోగించకండి. అలా ముక్కంటి చెప్పుకుపోతూనే ఉన్నాడు. క్లాప్స్, క్లాప్స్, క్లాప్స్. అందరూ ముక్కంటిని అభినందించారు. ముక్కంటి గారు, అబ్బా, ఏం అదరగొట్టారండి. చాలా కష్టపడి సమాచారం సేకరించారు. అందర్నీ ఆలోచింపచేసే ఉపన్యాసం. అన్నట్టింతకీ మీ స్కూటర్కి పొల్యూషన్ చెక్ చేయించారా అని అడిగాడు ఆనందరావు సెమినార్ ముగిశాక. అబ్బా, ఎవడు చేయిస్తాడు అంటూ ముక్కంటి ముందుకు కదిలి స్కూటర్ స్టార్ట్ చేశాడు. కాలుష్యాన్ని వెదజల్లుతూ స్కూటర్ ముందుకు కదిలింది. ముక్కంటికి ఊపిరాడడం లేదు. అతనికి ముందు 2 కార్లు గుప్పు గుప్పుమని నల్లటి పొగలు వదులుతూ అతని ఆకారాన్ని మరోసారి బ్లాక్ అండ్ బ్లాక్గా మార్చి వెళ్ళిపోయాయి. ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వైపు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వెళ్తున్న వాహనాలు, మరోవైపు కాలుష్యం, పొగ కాలుష్యం. నాకేదో అయిపోయాను రోయ్ అనుకుంటూనే నడి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయాడు ముక్కంటి. స్కూటర్ వెళ్ళి మరో స్కూటర్కి గుద్దుకుంది. ఆ స్కూటర్ కారుకు, ఆ కారు లారీకి గుద్దుకున్నాయి. టోటల్గా ముక్కంటి బాడీ డ్యామేజ్ అయింది. స్పృహ తప్పి కింద పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో
అబ్బబ్బబ్బా సీరియల్ 946 ఎపిసోడ్ చూస్తోంది మిసెస్ ముక్కంటి. చెల్లాయ్ 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసం తీర్చుకుని కొద్దిగా భయంగా మరికొద్దిగా టెన్షన్గా మిసెస్ ముక్కంటి వైపు చూశాడు. మిసెస్ ముక్కంటి అన్నయ్య సిగ్గేశ్వరరావు. ఏమిట్రా అన్నయ్య, నువ్వు అబ్బబ్బబ్బ సీరియల్ చూడ్డానికి వచ్చావా? రా కూర్చో అంది కుర్చీ చూపిస్తూ. అతనితో ఇంకేం మాట్లాడకుండానే, నీ టిక్లీ అంటే బొట్టుబిల్ల ఉంటుందో ఊడిపోతుందో తెలియని స్థితిలో ఉన్నావమ్మా అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తూ. మిసెస్ ముక్కంటి అతన్ని నెట్టేసి, ఎవర్రా నీకు చెల్లెలు? హాయిగా సీరియల్ చూస్తుంటే చెల్లెమ్మ అని ఓదారుస్తూ డిస్టర్బ్ చేస్తావా? నా టిక్లీ ఊడి కింద పడ్డా సరే, నన్నెవరూ నా అభిమాన జీడిపాకం సీరియల్ చూడకుండా ఆపలేరు అంది విదిలించుకుని. ఓర్నీ అబ్బా, అవతల నీ మొగుడు కోమాలో ఉంటే చెల్లెమ్మ టీవీ పిచ్చి కార్గిల్లో దిష్టిబొమ్మలా పెట్టా అనుకుంటూ హాస్పిటల్ వైపు పరిగెత్తాడు. అక్కడ ముక్కంటి కోమాలోకి వెళ్ళాడు. ముక్కంటి 10 ఏళ్ల కొడుకు బబ్లు కోమాలో ఉన్న తండ్రిని, టీవీ సీరియల్ చూస్తున్న తల్లిని చూసి థూ నా యబ్బ జీవితం అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఆగస్టు 2026. చెల్లాయ్ 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 వగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు సిగ్గేశ్వరరావు. మిసెస్ ముక్కంటి మొహానికి ఆక్సిజన్ మాస్క్ వేసుకుని అబ్బబ్బబ్బ డైలీ సీరియల్ 6347వ ఎపిసోడ్ చూస్తూ ఉంది. కళ్ళని చిట్లించి 6 అంగుళాల దళసరి అద్దాలు పెట్టుకుని మరీ చూస్తోంది. ఎవడ్రా అది? నన్ను సీరియల్ కాన్సంట్రేషన్తో చూడకుండా ఆపేది? కోపంగా చూసింది సిగ్గేశ్వరరావు వైపు. ఎక్కడ తన చెంపలు వాయగొడుతుందేమోనని భయంగా తన చేతులను బుగ్గలకు అడ్డుగా పెట్టుకుని బబ్లు దగ్గరకు వెళ్ళి మెల్లగా చెప్పాడు. ఒరే బబ్లు, మీ నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చాడ్రా. ఆ విషయం మీ అమ్మకు చెబుదామంటే బబ్లు సిగ్గుపడుతూ, ఏం చేయను అంకుల్, 25 ఏళ్ల నుంచి అమ్మ టీవీ ముందు నుంచి కదలడం లేదు. 2 డజన్ల సార్లు కనుగుడ్లు పేలిపోబోయి జస్ట్లో మిస్ అయ్యాయి. దిక్కుమాలిన సీరియల్స్ అయిపోవడం లేదు. దీనికి తోడు చచా అంటూ మళ్ళీ హెల్మెట్ ఉన్న తన తలను గోడకేసి కొట్టుకుంటూ బెడ్రూంలోకి తొంగి చూశాడు. పెళ్ళైన నాటి రోజు నుంచి భార్య కలిసి విడిపోదాం రండి సీరియల్ చూస్తోంది. చివరికి మొగుడొచ్చి పిలిచినా తన మాడు మీద కొట్టి మరీ సీరియల్ చూస్తుంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్స్. ముక్కంటిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. సిగ్గేశ్వరరావు దగ్గరుండి ముక్కంటిని తీసుకువచ్చాడు. ముక్కంటి అద్దంలో తన ఆకారం చూసి కెవ్వున కేకలేశాడు. జడ్సుకు చచ్చాను బావా, ఎందుకలా అరిచావు అడిగాడు సిగ్గేశ్వరరావు. నా శరీరం అంతా ఈ అలంకారాలేమిటి? శిరస్త్రాణం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఏమిటిదంతా అయోమయంగా అడిగాడు ముక్కంటి. పగలబడి నవ్వి కన్నీళ్లు తుడుచుకుని, నువ్వు కోమాలోకి వెళ్ళి 25 ఏళ్లు అయింది కాబట్టి నీకు తెలియదు. నువ్వు యాంటీ పొల్యూషన్ సెమినార్లో పాల్గొని తిరిగొస్తూ యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయావు. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. పొల్యూషన్ వల్ల ప్రపంచమే మారిపోయింది. రా చూద్దువు గాని అని బయటకు తీసుకువెళ్ళాడు. రోడ్డు మీదకు వచ్చిన ముక్కంటికి మెంటలెక్కింది. రోడ్డు మీద జనం పలుచగా ఉన్నారు. చార్మినార్ మసిబారినట్లు కనిపించింది. ఏంటి కర్ఫ్యూనా అడిగాడు ముక్కంటి. సిగ్గేశ్వరరావు పగలబడి నవ్వి, పిచ్చి బావా, ఇప్పుడు హైదరాబాద్ జనాభా ఎంతనుకున్నావు? జస్ట్ 8,000. ఆంధ్రప్రదేశ్ జనాభా 140,000. కళ్ళు తిరిగిన సెన్సేషన్ కలిగింది ముక్కంటికి. అవును, నిజంగా నిజం బావా. వాతావరణ కాలుష్యం, వాహన కాలుష్యం, వాహనాలు వదిలే వృధా కలిపి జనాభాని మొత్తంగా తగ్గించాయి. బ్రాంకియల్ ఆస్తమా, కాంటాక్ట్ డెర్మటైటిస్, లంగ్ క్యాన్సర్, లుకేమియా వచ్చి పోయారంతా. మరికొంతమంది టీవీ సీరియల్స్లోని సస్పెన్స్ భరించలేక అదే పనిగా సంవత్సరాల తరబడి చూసి మెంటలెక్కి ఇంకొందరు పోయారు చెప్పాడు సిగ్గేశ్వరరావు. ముక్కంటి తూలి పడబోయి ఒంటి నిండా మెటల్ లాంటి వస్త్రాలు, హెల్మెట్లతో ఉన్న మనుషులను చూసి, మరి వాళ్ళెవరు అని అడిగాడు. చెప్పానుగా, ఈ పొల్యూషన్ నుంచి బయటపడ్డ వాళ్ళు. ప్రస్తుతం ఈ పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి అలా తిరుగుతున్నారు. మరి ఆ ఆక్సిజన్ మాస్క్లేమిటి? ప్రాణవాయువు కరువైంది. రేషన్లో ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. జాగ్రత్తగా వాడుకోవాలి. సరిగ్గా అప్పుడే కొందరు గుంపులుగా తడుముకుంటూ వెళ్తున్నారు. వాళ్ళెవరు అడిగాడు. ఇప్పుడున్న జనాభాలో సగం జనాభా కనుగుడ్లు పేలిపోయి గుడ్డివాళ్ళయ్యారు. టీవీ సీరియల్స్ అదే పనిగా చూసి చెప్పాడు సిగ్గేశ్వరరావు. అంతే, పెద్దగా కేకేసి
తన ముక్కుకున్న ఆక్సిజన్ మాస్క్ తీసి పారేసి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు ముక్కంటి. అక్కడ ముక్కంటి భార్య తదేక దీక్షతో 25 ఏళ్ల పాటు వస్తున్న సీరియల్ గురించి నటులు, దర్శక నిర్మాతలు చెప్పే ప్రోగ్రాం చూస్తూనే ఉంది. ఇలాంటి వరస్ట్ ఫ్యూచర్ మీరు ఊహించగలరా? భద్రం, బీ కేర్ఫుల్.